అందరికీ ఆరోగ్యం ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు అండి. నేను డాక్టర్ భాస్కర్, ఆర్థోపెడిక్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఎట్ నెల్లూరు. అంటే నా 15 సంవత్సరాల ప్రాక్టీస్లో, క్లినికల్ ప్రాక్టీస్లో నేను అబ్జర్వ్ చేసిన విషయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో కామన్ కండిషన్ మనకు వచ్చే కంప్లైంట్స్లో ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్ ప్రాబ్లంగా నేను గమనించాను. సో దీని గురించి నేను పీజీ డేస్లో నుంచి కూడా దీని మీద ఎక్కువగా స్టడీ చేస్తూ దాని మీద జాయింట్ రీప్లేస్మెంట్ అనే ఒక స్పెషల్ ఫెలోషిప్ చేసి గత 10 years నుంచి జాయింట్ రీప్లేస్మెంట్స్ అనే సర్జరీస్ చేస్తూ ఉన్నాను. అయితే వాట్ ఈజ్ ఆస్టియో ఆర్థరైటిస్, ఇది ఎవరిలో వస్తుంటుంది, దీని సిమ్టమ్స్ ఏంటి, దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి మీకు డీటెయిల్గా నేను ఈరోజు చెప్పదలుచుకున్నానండి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక వేర్ అండ్ టేర్ ఫినామినా అంటాం. సో యూజువల్గా ఏంటంటే దీనికి అదర్ పేర్లు ఏంటంటే ఆస్టియో ఆర్థరోసిస్ అని కూడా అంటారు. కామన్గా అఫెక్టెడ్ జాయింట్స్ ఏంటంటే నీ జాయింట్స్, వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటామండి, నీ జాయింట్స్, హిప్ జాయింట్స్, రేర్గా హ్యాండ్ జాయింట్స్ ఆఫ్ ద హ్యాండ్స్, ఎస్పెషల్లీ ద రిస్ట్స్ అట్లా ఇన్వాల్వ్ అవుతాయండి. యాంకిల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటుంది, బట్ వెరీ లెస్ కామన్. అయితే కామన్గా ఇది అబోవ్ 40 years వాళ్ళల్లో అఫెక్ట్ అవుతుంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఉంటాయండి, వాళ్ళల్లో కొంచెం ఇంకా ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒబేసిటీ అనేది ఒకటి, రేసిజంలో సర్టన్ రేసెస్ పీపుల్లో ఇవి కామన్గా ఎక్కువ వస్తుంటుంది. ప్లస్ ఫెమిలియల్ కూడా ఉంటుంది, అంటే ఫ్యామిలీస్లో ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఏజ్ 40 years దాటిన వాళ్ళప్పుడు వాళ్ళకి రావడం జరుగుతుంటుంది. దెన్ కీళ్ళవాతం అని అదర్ ఆర్థరైటిస్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో అవి ఉన్న వాళ్ళల్లో కూడా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతుంటుంది. దెన్ ప్రొఫెషనల్గా ఎక్కువ సార్లు కింద కూర్చొని లేయడం, మెట్లెక్కి దిగడం చేసే వాళ్ళల్లో కూడా కొంచెం ఎర్లీ ఏజ్లోనే అఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు, దీని సిమ్టమ్స్ ఏంటి అంటే యూజువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం వల్ల పెయిన్ అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్ అండి. పెయిన్ వల్ల చాలామంది క్లినిషియన్స్ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. సో పెయిన్ అనేది యూజువల్గా నడిచేటప్పుడు ఎక్కువగా ఉంటుంది, వెయిట్ బేరింగ్ చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పెయిన్తో పాటు అదర్ సిమ్టమ్స్ ఏంటంటే స్టిఫ్నెస్ ఉంటుంది, తర్వాత కాళ్ళు పక్కకు పోవడం, వంకర దొడ్డి కాళ్ళని వారస్ డిఫార్మిటీ అంటాం, అవి జరుగుతాయి. ఇంకా బాగా ముదిరిన వాళ్ళల్లో అయితే కొంచెం జాయింట్స్ అంతా ఏదైనా కరకర అంటుంది, లోపల కదులుతున్నట్టు, ఇట్లాంటి సిమ్టమ్స్ ఆస్టియోఫైట్స్ అని అవి డెవలప్ అయిన తర్వాత అలా సిమ్టమ్స్ ఉంటాయి. సో వీటిని డయాగ్నోస్ చేయడానికి సింపుల్ ఎక్స్రే ఈజ్ ఎనఫ్ అండి. అదర్ డయాగ్నోస్టిక్ మేజర్ ఎంఆర్ఐ, సిటీ లాంటివి ఏం అవసరం ఉండదు. జస్ట్ సింపుల్ ఎక్స్రేతో వీ కెన్ డయాగ్నోస్. ఇంకా సర్జరీ కోసం అనేసి మనకు అదర్ బ్లడ్ టెస్ట్లు అవి చేస్తాం యూజువల్గా. అయితే వెయిట్ రిడక్షన్ అనేది చాలా హెల్ప్ అవుతుందంటండి ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా ఈ పేషెంట్స్కి. సో అందుకనే మనం ప్రీ ఆపరేటివ్గానే వాళ్ళకి వెయిట్ రిడక్షన్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. దెన్ ఎక్సర్సైజెస్ కొన్ని చేయాలి. సో ఇవి కామన్ సిమ్టమ్స్. అయితే వీటికి ట్రీట్మెంట్, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఈ వేర్ అండ్ టేర్ ఫినామినా, ఏజ్ రిలేటెడ్ చేంజ్ కాబట్టి పర్మనెంట్ క్యూర్ అంటే ఈ డిసీజ్కి క్యూర్ అనేది లేదండి, బట్ పర్మనెంట్గా మనం పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు సర్జరీ ద్వారా. అదర్ ట్రీట్మెంట్స్ లైక్ పెయిన్ కిల్లర్స్, NSAIDs అంటాము, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని, ఫిజికల్ థెరపీస్, డిస్కో సప్లిమెంట్స్, కాండ్రో ప్రొటెక్టివ్ డ్రగ్స్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా టెంపరీ. యాజ్ ఆన్ టుడే అంటే 2021 September 1st వరకు దీనికి పర్మనెంట్గా పెయిన్ రిలీఫ్ ఇచ్చే ట్రీట్మెంట్ ఒకటి ఉంది అంటే మాత్రం అది జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ. సో అందువల్ల మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి బాగా ఇబ్బందిగా ఉన్న సందర్భాల్లో ఆస్టియో ఆర్థరైటిస్ అని డయాగ్నోస్ చేసిన వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనే సర్జరీలో ఇది ఫీమర్ అంటామండి, అంటే మన తొడ ఎముక, ఇది కాలు ఎముక. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనే డిసీజ్లో డిస్టల్ ఎండ్ ఆఫ్ ఫీమర్ అంటే ఈ తొడ ఎముక చివరి భాగము, ఈ కాలు ఎముక అప్పర్ పై భాగం రెండు కూడా దీని లోపల కార్టిలేజ్ అని ఒక పొర ఉంటుంది. ఇది డిసీజ్ ఆఫ్ కార్టిలేజ్ అని కూడా అంటాము.
సో ఆ కార్టిలేజ్ అనే మందం తగ్గిపోవడం వల్ల ఎముకలు రెండు ఎక్స్పోజ్ అవుతాయి. అవి రెండు ఒకదానికొకదాన్ని రాసుకొని దానివల్ల సివియర్ పెయిన్ రావడం జరుగుతుంది. కాబట్టి సో అప్పర్ ఎండ్ ఆఫ్ టిబియాని లోవర్ ఎండ్ ఆఫ్ ఫీమర్ని రెండింటిని కట్ చేసేసి రెక్టాంగిల్ షేప్ తీసుకొచ్చిన తర్వాత దీని లోపల కొన్ని లెగమెంట్స్ అని కూడా ఉంటాయి. సో ఆ లెగమెంట్స్ని మనం యూజువల్గా లోపల సైడ్ మన మోకాలకి లోపల సైడ్ ఒక లెగమెంట్, బయట సైడ్ ఒక లెగమెంట్ ఉంటుంది, ఎంసీఎల్ ఎల్సీఎల్ అంటాం. వాటి రెంటిని ప్రిజర్వ్ చేసి రిమైనింగ్ 4 లిగమెంట్స్ అని ఉంటాయి. 2 మెనిస్కై, 1 ఏసీఎల్, 1 పీసీఎల్ అని ఇవి 4 కూడా రిమూవ్ చేస్తాం. సర్టన్ సర్జన్స్ అంటే వాళ్ళు డిపెండింగ్ అపాన్ వాళ్ళ ట్రైనింగ్ని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి పీసీఎల్ అనే లెగమెంట్ని కొంతమంది ప్రిజర్వ్ చేస్తారు, కొంతమంది రిమూవ్ చేస్తారు. సో నేను గత 10 years నుంచి చేస్తున్న రీప్లేస్మెంట్స్ అన్నింటిలో కూడా నేను పీసీఎల్ కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఐఎమ్ పీసీఎల్ సర్జన్. ఇక్కడ ఈ లిగమెంట్స్లో, ఈ ఇంప్లాంట్స్లో ఫిమరల్ డిస్టల్ ఎండ్ ఆఫ్ ద ఫీమర్కి అప్లై చేసే ఇంప్లాంట్ని మెటల్ అంటాం. అప్పర్ ఎండ్ ఆఫ్ ద టిబియా అంటే లెగ్ కాల్లో ఉన్నటువంటి ఎముక పై భాగంలో వేసే ఇంప్లాంట్స్లో 2 ఉంటాయి. ఒకటి మెటల్, సో ఇంకొకటి పాలీ అంటాం. అయితే ఈ మెటల్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ మెటల్స్తో తయారు చేసిన ఇంప్లాంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో లేటెస్ట్ డిజైన్స్ వచ్చేసి సిరామిక్ నీ అంటాం, గోల్డ్ కోటెడ్ నీస్ కూడా వచ్చు. బట్ ప్రైస్ వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. సో ప్రైస్ని బట్టి డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఈ మెటల్స్ కంపెనీస్ డిఫరెంట్ జాయింట్స్ సర్జరీస్ చేసి అప్లై చేయడం జరుగుతుంది. సో మీరైతే మాత్రం ఎలాంటి అపోహలకి పోకుండా జాయింట్ రీప్లేస్మెంట్స్ మీద సక్సెస్ రేట్ అయితే చాలా బాగుంటుంది. సో సర్జరీస్ అవసరం అని చెప్పినప్పుడు ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవడం చాలా ఉత్తమం. దీనివల్ల పేషెంట్స్కి చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. తన డైలీ యాక్టివిటీస్ ఆపరేషన్ ముందు కంటే ఆపరేషన్ తర్వాత చాలా బాగా ఉంటుంది. సో సర్జరీ చేసుకోవడం మంచిదని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.